ఈ వీడియో ఆధారంగా లెఫ్టినెంట్ కల్నల్ నితేష్ భారతి శుక్లా గారి విరోచిత సాహసం చుట్టూ అల్లిన ఒక ప్రేరణాత్మక కథనం. రక్షణ తీరంలో పట్టుదల, ధైర్యమే మన అసలైన ఆయుధం. మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు ఎంత ప్రమాదకరంగా ఉన్నా మనపై మనకున్న నమ్మకం మరియు అచంచలమైన ధైర్యం ఉంటే ఎలాంటి అడ్డంకినైనా ఎదుర్కొని నిలబడవచ్చు అనడానికి లెఫ్టినెంట్ కల్నల్ నితేష్ భారతి శుక్లా గారి జీవితమే ఒక నిదర్శనం. 2024 జూలై 13న దేశ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు చొరబడుతున్నారనే సమాచారం అందిన వెంటనే ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా నూతన వ్యూహంతో ముందుకు సాగారు. శత్రువుల నుండి భారీగా కాల్పులు జరుగుతున్నా, గ్రెనేడ్ దాడులు ఎదురవుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రాణాలకు తెగించి నేలపై ప్రాకుతూ ముందుకు దూసుకెళ్లారు. అత్యంత సమీపం నుండి 2 ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాకుండా తన తోటి జవాన్లపై దాడి చేస్తున్న 3వ ఉగ్రవాదిని సైతం చాకచక్యంగా అంతమొందించారు. ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయానకంగా మారినప్పటికీ మన బాధ్యతను, ధైర్యాన్ని విస్మరించకుండా నిలబడితే ఎంతటి కష్టాన్నైనా జయించి సమాజానికి మరియు దేశానికి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలవవచ్చు. జై హింద్. निर्भीकरण कौशल और साधारण साहस के लिए आपको शौर्य चक्र से सम्मानित किया जाता है। लेफ्टिनेंट कर्नल नितेश भारती शुक्ला।